టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. నూతన సాంకేతిక సహాయంతో పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసును గడువులోగా పూర్తి చేయాలి. పోలీస్ అధికారుల సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. మహిళలకు కుట్టు మిషన్లు, 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేత. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58, 59 డివిజన్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన. పాల్గొన్న జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోఆర్డినేటర్ సిహెచ్ వీరేశం. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల మే నెల సమీక్ష సమావేశంలో పోలీస్ అధికారులను ఉద్దేశించి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టుల దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించి పెండింగ్ కేసులలో గల జాప్యానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న కేసుల దర్యాప్తులో ఎలాంటి రాజీ పడకుండా పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను, సిసిసి పిటిషన్ల విచారణలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను నిర్ధారించి పారదర్శకంగా వ్యవహరించాలని, దర్యాప్తు ప్రక్రియ పూర్తిగా నమోదు చేసిన అనంతరమే కేసులను నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు, వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ముందస్తు అప్రమత్తతో వ్యవహరించాలని తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించి నేరాల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపు, కేసుల నిర్వహణలో వేగాన్ని పెంపొందించేందుకు CCTSS 2.0 ఈ సాక్ష్య వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. SHOలు కేసులకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణీత సమయంలో సిస్టంలో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, అదనపు డీసీపీ కె శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ మరియు ట్రాఫిక్ ఏసీబీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G 2025-2026 గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారిక కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో 9 కుట్టు మిషన్లను అందజేయడం జరిగింది. అలాగే మంచిర్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులకు ఘనంగా గవర్నర్ సమక్షంలో లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాలతో సత్కరించి మెడల్స్తో పాటు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కారుకూరి చంద్రమౌళి, కార్యదర్శి పి సుధాకర్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు అందరినీ ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ లయన్స్ మెంబర్, రీజియన్ చైర్పర్సన్ కొత్త సురేందర్, జోన్ చైర్పర్సన్ ఏ బాలాజీ, ప్రోగ్రామ్ చైర్పర్సన్ లయన్ పి హనుమంతరావు, లయన్ వి మధుసూదన్ రెడ్డి, వి వినయ్ కుమార్, ఎం రామాంజనేయులు, గుండా శ్రీనివాస్, డేగబాబు, వేణుగోపాల్, సిరిపురం శ్రీనివాస్, ఇరుకుల్లా ఆనంద్, శ్రీధర్ బాబు, బాల్మోహన్, భాస్కర్ రెడ్డి, నాగేందర్, చందూరి మహేందర్, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. డిజిటల్ గవర్నర్ అఫీషియల్ని పురస్కరించుకొని అలాగే చార్టర్ నైట్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గత 52 సంవత్సరాల నుంచి కూడా విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా లైన్ అనే చందంగా ఈ కార్యక్రమాన్ని ఈ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల చేయడం అభినందనీయం. అయితే ఈ రోజు ప్రత్యేకంగా మహిళా సాధికారతలో భాగంగా ఒక 10 మందికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వారికి మహిళా స్వావలంబన ఏర్పడుతుంది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. అలాగే బెస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ 10th క్లాస్లో అధిక మార్కులు సాధించినటువంటి వారికి సత్కారం, తర్వాత మెడల్, తర్వాత
ఒక సర్టిఫికేట్ ఇవన్నిటితో కూడా ప్రోత్సహించడం జరిగింది. వారి భవిష్యత్తులో కూడా మంచి భాగస్వామ్య పౌరులు అవ్వడమే కాకుండా వారు కూడా వారి కోరిక మేరకు ఉద్యోగాల్లో ప్రావీణ్యత సాధించి మన ప్రజాసేవ చేయడానికి కూడా వారి కుటుంబానికి కూడా వారి ఇతోధికంగా వారి సహాయ సహకారాలు అందించేలాగా వారు కృషి చేసి పట్టుదలతో చదివి భాగం ద్వారా పౌరులుగా తీర్చిదిద్దబడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా రైట్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా చాలా చక్కటి కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత డయాబెటీస్ క్యాంప్స్, తర్వాత మెడికల్ క్యాంప్స్, తర్వాత ఐ క్యాంప్స్, ఇటువంటి అన్ని కూడా స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మీటింగ్కి గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు కాంపిటీషన్లు పంపిణీ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్పు వచ్చిన వారికి సన్మానం, అదే గోల్డ్ మెడల్, అదేవిధంగా వారికి సన్మానం, వారికి ఒక ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాల కన్నా భిన్నంగా చదువుకొని మంచిగా ఆఫీసర్లు ప్రభుత్వ అధికారులు అవుతున్నారంటే ప్రభుత్వ పాఠశాల చదవమానే ఉన్నత స్థాయిలో ఉంటున్నారు కాబట్టి వారికి ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రోత్సాహకరం చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం దత్తత పాఠశాలలో వారికి ఫస్ట్ స్టార్టింగ్తో వారి యొక్క సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. బుక్కులు కానీ పెన్సిల్స్ కానీ వారికి పంపిణీ చేయడం ప్రతి సంవత్సరం అవుతుంది. అదే లయన్స్ క్లబ్ మంచిర్యాలలో రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, ఉచిత కంటి ఆపరేషన్స్ అనేది అనేకమైన చేయడం జరుగుతుంది. పలు ఆశ్రమాల్లో కూడా ప్రతి బర్త్డేకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మా ఉన్నత సభ్యులందరూ అనేక అసలు జాతీయ విపత్తులు జరిగినప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ముందు ఉంటుంది. అన్ని ప్రపంచ దేశాలలో కూడా ఉన్నది కాబట్టి లయన్స్ క్లబ్ మేము మంచిర్యాలలో ఇండియా మేరకు వరద బాధితులైనప్పుడు కూడా మా గవర్నర్ సార్ వారి మేరకు 1,50,000 రూపాయలు సామాగ్రి నిర్వహణకు వాళ్ళందరికీ పంపిణీ చేయడం జరిగింది. మేము లయన్స్ క్లబ్ ముందుకు వచ్చి లయన్స్ క్లబ్ 52 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో పలు సేవా కార్యక్రమాలు మా మంచిర్యాల లయన్స్ క్లబ్ చేస్తున్నారు కాబట్టి వారు వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58, 59 డివిజన్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోఆర్డినేటర్ సిహెచ్ వీరేశం, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వైకుంఠం, కార్పొరేటర్లు బొట్ల సత్యనారాయణ, మాదంశెట్టి సత్యనారాయణలు పాల్గొని ప్లాస్టిక్ వినియోగిస్తే జరిగే అనర్థాలపై ప్రజలకు వివరించి అవగాహనను కల్పించారు. ప్లాస్టిక్ వినియోగంపై, ప్రజా ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావాలు చూపుతుందో తెలియజేశారు. స్థానికులకు ఈ సందర్భంగా బట్ట సంచులను, మట్టి పాత్రలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, డివిజన్ పరిధిలోని స్థానికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి వాటిలో కూడా ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నాం. ఆ ప్లాస్టిక్ని కాల్చడం వల్ల వచ్చే డయాక్సిన్స్, ఫ్యూరాన్స్ అనే టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి వాటిని కాల్చడం వల్ల. సో అది క్యాన్సర్ రావడానికి కూడా మెయిన్ కారణం అది. అదేవిధంగా మనం చెరువులలో, నదులలో అక్కడ కూడా పడేస్తూ ఉన్నాం. దానివల్ల కూడా వాటర్ పొల్యూట్ అవుతుంది. మన పొల్యూట్ అయిన ఆ వాటర్లో ఉన్న ప్లాస్టిక్ని ఆ ఫిష్ తీసుకొని తినడం వల్ల అదే ఫిష్ని మనం తీసుకొని మళ్ళీ మన హెల్త్ కూడా పాడైపోతుంది. దాంతోపాటు పశువులు తింటుంది, ఆ పాలు కూడా కల్తీ అవ్వడం జరుగుతుంది ప్లాస్టిక్తో. సో మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ని వాడకూడదు. ఓన్లీ మనం ఏదైతే ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే వినియోగించాలని కోరుతున్నాం. ఈరోజు ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు నోడల్ అధికారి గారు ఇక్కడికి వచ్చారో ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ ప్లాస్టిక్ యొక్క అనర్థాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి తెలియజేయడానికి రావడం జరిగింది. అందులో 58, 59 డివిజన్ల ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ ప్లాస్టిక్ వలన వచ్చేటువంటి ప్రమాదం ఏంటిది, ప్లాస్టిక్ అనేటువంటిది ప్రజలకు ఎంత దగ్గరైంది, ఆ దగ్గర గల కారణాలు ఏంటి అనేటువంటిది సార్ చాలా సౌకర్యంగా వివరించిండు. కానీ వాస్తవంగా ఒకప్పుడు మనం మటన్ షాప్కి పోయినట్టయితే ఉంటే స్టీల్ గిన్నెలు పట్టుకుపోయేటోళ్ళం, మార్కెట్కి పోయినట్టయితే సంచులు పట్టుకుపోయేటోళ్ళం.
ఈ రోజు ఏమైంది, ప్లాస్టిక్ అందుబాటులోకి రావడం మూలాన మటన్ షాప్కి అయినా ప్లాస్టికే, మార్కెట్కి అయినా ప్లాస్టికే. సరే, ఇవన్నీ ప్లాస్టిక్ తీసుకొని వెళ్ళేస్తే మనం దీన్ని తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఉపయోగానికి లేనటువంటి వస్తువులు ఇవి. వీటిని ఏం చేస్తున్నాం, మోరీలలోనో రేపు చెత్త కుప్పలను పారేయడం వలన అవి రేపు మళ్ళీ మనకు అనార్థాలు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ను నిషేధించినటువంటి ప్రభుత్వం ఆ ప్లాస్టిక్ను నిషేధించే విధంగా మేము ఏదైతే అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చిండ్రో ప్రజలు కూడా దీన్ని తెలుసుకొని ఇక ముందు ప్లాస్టిక్కి సంబంధించినటువంటి వస్తువులు వాడకుండా కృత్రిమంగా తయారైనటువంటి సంచులు కానీ, గిన్నెలు కానీ, బాక్సులు కానీ వాడి పర్యవేక్షణాన్ని కాపాడాలని, వాతావరణాన్ని కాపాడాలని, కాపాడినట్టయితే రాబో కాలంలో మనం మన పిల్లలకు ఎంతో అందించిన వాళ్ళు అవుతాం. చదువు కంటే ఆరోగ్యం అనేటువంటి చాలా ముఖ్యం. కానీ అనారోగ్యానికి గురి కాకుండా క్యాన్సర్ వ్యాధులకు, టీబీ వ్యాధులకు, అనేకమైనటువంటి వ్యాధులకు గురయ్యే విధంగా, అంగవైకల్యంగా పుట్టేటువంటి విధంగా మాత్రం చేయకండి. దయచేసి ప్రజలకు ఇది విజ్ఞప్తి. మీరు దయచేసి ప్లాస్టిక్ను వాడకుండా సంచులు కానీ దానికి సంబంధించినటువంటి వస్తువులు వాడాలని ఈ సందర్భంగా తెలియజేయడం. మృగశిర కార్తె ప్రవేశాన్ని పురస్కరించుకొని అస్తమా వ్యాధిగ్రస్తుల పాలిట ఆశాకిరణంగా మారుతుంది. దండేపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమం మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమరాజ్, భూలక్ష్మి దంపతులు గత 16 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాల్ని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. ఏటా మృగశిర కార్తె సమయంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఆస్తమా సమస్యతో బాధపడేవారు కేవలం మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దండపల్లికి తరలి వస్తున్నారు. బుధవారం పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో భారీగా జనం తరలివచ్చారు. ఆయుర్వేద శక్తిపై నమ్మకం, ఈ మందులో ఆస్తమాను నియంత్రించే విశిష్టమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ మందును స్వీకరించవచ్చునని నిర్వాహకులు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ మందును తీసుకుంటున్న వారిలో చాలా మంది తమ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయని సాక్ష్యం ఇస్తుండటంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. నిరంతరం సేవాభావం, నిస్వార్థంగా 16 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న రంగసాయి ప్రేమరాజ్, భూలక్ష్మి దంపతుల సేవలను పలువురు అభినందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా సమాజ హితమే లక్ష్యంగా వారు చేస్తున్న ఈ కృషి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దండపల్లి మండల కేంద్రంలో భూలక్ష్మి ప్రేమసార ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో దండపల్లి వివిధ రాష్ట్రాల ప్రజలకు అందరికీ ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు పంపిణీ చేస్తున్నాం. ఈ అవకాశం మా గ్రామ పంచాయతీ తరఫున మాకు రావడం మాకు గర్వకారంగా చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు మనం సేవ చేసే అవకాశం మాకు కల్పించడం చాలా మాకు సంతోషంగా ఉంది. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా నేను మొన్న 3 రోజుల నుంచి వివిధ టెంట్లు కానీ, పోలీసు వారి సహకారం కానీ, ఆరోగ్య గారి సహకారం కానీ, మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరికి తొందర చేసి పంపించేయడం మాకు ఆనందంగా ఉంది. ఇటు ఈ సహకారాన్ని అందరూ సహకరించి పెద్ద మనుషులు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మృగశిర కార్తీక మాసంలో ఏదైతే హైదరాబాద్లో భక్తిని సోదరులు శాప ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నారో అక్కడ గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో గత దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఇక్కడ ప్రేమ్ సాగర్, భూలక్ష్మి దంపతులు ఉచితంగా వచ్చే భక్తులకు చేప ప్రసాదం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దీని ఉద్దేశం ఏంటిదంటే శ్వాస సంబంధిత ఉబ్బస వ్యాధులు ఏదైతే సమస్యలు ఉన్న వారికి దీనివల్ల వాళ్ళకు ఉపశమనం జరుగుతుందన్న నమ్మకంతో పెద్దెత్తున చేప ప్రసాదం స్వీకరించడానికి భక్తులందరూ ఈ మా ఉమ్మడి జిల్లానే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన సౌకర్యాలు కూడా ఇక్కడ గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు కుకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో గడిచిన 2 రోజుల నుంచి ఇక్కడ ఇటువంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంగా ఇక్కడ సహాయం చేయడం కూడా చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా వాలంటరీగా వచ్చి ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట శ్రీ సాయి ప్రగతి మండల సమైక్యకు రూపాయలు 36 లక్షల విలువైన బస్సును ప్రభుత్వం అందజేసింది.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల మండల సమైక్య సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు బస్సును సమకూర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లక్షట్పేట ఐకేపీ ఏపీఎం భూమక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బస్సు మెట్పల్లి డిపోకు లీజుకు ఇచ్చామని, ప్రతి నెల రెంటు వస్తుందని తెలిపారు. మహిళల ఆర్థిక కార్యకలాపాలకు ఇది ఎంతో తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యంతో హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు మహిళలు తరలి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా లక్ష్యాన్ని పెట్టుకొని తరుణంలో ఈ యొక్క మహిళా శక్తి భాగంలో మనకి బస్సు శాంక్షన్ చేయడం జరిగింది. శ్రీ సాయి ప్రగతి మండల సమైక్య లక్షట్పేట ఆధ్వర్యంలో మనం ఈ యొక్క 36 లక్షలతోటి బస్సు మనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు జరుగుతున్న సీఎం గారి ప్రోగ్రాం పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఆ యొక్క బహిరంగ సభకి మహిళలందరం కలిసి మండలం నుంచి బయలుదేరుతున్నాము. ఇంత మంచి అవకాశాన్ని మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తానికి సీఈఓ మేడం దివ్య దేవరాజన్ మేడం గారికి మహిళా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. నేను శ్రీ సాయి ప్రగతి మండల సమైక్య అధ్యక్షురాలిని. మా మహిళలకి బస్సు ఇచ్చినందుకు రేవంత్ సార్ గారికి, దివ్య మేడం గారికి నా యొక్క నమస్కారం. మా మహిళల అందరి తరఫున ధన్యవాదాలు. మాకు రేవంత్ సార్ బస్సు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్న రేవంత్ సార్ గారికి మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నూతన సాంకేతిక సహాయంతో పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసును గడువులోగా పూర్తి చేయాలి. పోలీస్ అధికారుల సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. మహిళలకు కుట్టు మిషన్లు, 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేత. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58, 59 డివిజన్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన. పాల్గొన్న జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోఆర్డినేటర్ సిహెచ్ వీరేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.